ఎస్సీ వర్గాలకు సంబంధించిన అధికారులు ఉద్యోగస్తులందరికీ ఈ సదస్సును జయప్రదం చేయడానికి వచ్చిన మేధావులు, ఆఫీసర్స్, ఉద్యోగస్తులైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం దాదాపు ఒక నెల రోజులకు పైగా సునీల్ అన్న నాయకత్వంలో మన అధికారులందరూ కలిసి ఇక్కడ మనల్ని మనం గౌరవించుకునే, మనల్ని మనం అభినందించుకునే, ఒక సన్మానాన్ని చేసుకునే ఒక కార్యక్రమాన్ని మనం పెట్టుకుందామన్నా తప్పకుండా రావాలి. ఏది కూడా ఖరారు చేయడం జరిగింది. నిన్న జరగాల్సిన కార్యక్రమం కానీ కొంత మీకు అసౌకర్యం కల్పించినట్టయింది. నిన్నే రావాలి వాస్తవం, కానీ అకస్మాత్తుగా కార్యక్రమం వాయిదా పడితే నిర్వాహకులు ఎంత బాధపడతారో తెలిసినప్పుడు నేను వాయిదా వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. మీరు బాధపడుతుందని తెలుసు, వచ్చే వాళ్ళ ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు అవుతాయి కూడా తెలిసినా కూడా నేను వాయిదా పడడానికి ఒక 24 గంటలు వాయిదా పడడానికి అంగీకరించాను, ఆలోచించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నిన్ననే మన దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మన దళిత వర్గాలకు సంబంధించిన, మన గిరిజన వర్గాలకు సంబంధించిన, బలహీన వర్గాలకు సంబంధించిన గవాయి గారు, చీఫ్ జస్టిస్ గవాయి గారు నిన్న హైదరాబాద్ వచ్చిన విషయం అందరికీ తెలుసు. మనకు దళిత గిరిజన వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి ఒక రెండో వ్యక్తిగా చీఫ్ జస్టిస్ కాగలిగాడు. అంతకుముందు కేజీ బాలకృష్ణన్ అని చెప్పి ఒక చీఫ్ జస్టిస్ మన వర్గాల నుంచి వచ్చారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండో చీఫ్ జస్టిస్ గవాయి గారు. ఇతను కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు సంబంధించింది. ఆయన ఒక దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తినే కాకుండా ఆయన ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయం నేను చూశాను. స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇంతవరకు సుప్రీంకోర్టు పరిధిలో ఉండబడే ఉద్యోగాలకు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ లేవు. కానీ మొన్ననే మన గవాయి గారు సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎంత ధైర్యమో చూడాలి, ఎంత కమిట్మెంట్ ఆలోచించాలి. అది ధైర్యం కావాలి, అది కమిట్మెంట్ కూడా కావాలి. ఆ ధైర్యం, కమిట్మెంట్ గల వ్యక్తి మనకు అది కల్పించాలి. అట్లాంటి అంటే అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి ఉన్న సమయంలో కూడా, అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి ఉన్న సమయంలో కూడా సుప్రీంకోర్టులో ఉద్యోగ అవకాశాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లేని పడుతున్నదంటే ఆనాడు తన మీద ఎంత ఒత్తిడి ఉంటే దాన్ని వదులుకోవాల్సి వచ్చిందో మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు కూడా ఒత్తిడి ఉన్నదని తెలిసినా ఆయన అనుకున్నాడు, నేను రిటైర్ అయ్యడానికి నేను ఏదైనా చేసిపోతాను అనుకున్నాడు. ఇది తెలిసాడు. నంబర్ 1. రెండోది, మొన్ననే మనం ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చిన విషయం మనందరూ గౌరవ ఆనాటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో రెండో ప్రముఖ జడ్జిగా మన గవాయి గారు కూడా అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత గురించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులతో వాదించే వాళ్ళతో మాట్లాడటం ఏమన్నాడంటే, అసలు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అవసరమే, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో అందరికీ అందాలంటే వర్గీకరణ తప్ప మరో పరిష్కారం లేదని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కాదు, ఆర్గ్యుమెంట్లోనే ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే వర్గీకరణ అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్న లాయర్లతో ఉద్దేశించి మీరు ఎందుకు అడ్డు పడుతున్నారు, అంబేద్కర్
అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు ఒక్కో కులానికో 2 కులాలకు కాదు కదా. అందరికీ న్యాయం జరగాలంటే పరిష్కారం వర్గీకరణ తప్ప మరో మార్గం మీరు చూపెట్టగలరా అని చెప్పి సూటిగా ప్రశ్నించాడు వర్గీకరణ వ్యతిరేక లాయర్ని. అంతిమంగా తీర్పులో వర్గీకరణకు అనుకూలంగా మనకు అండగా నిలబడ్డాడు. తీర్పు రప్పించడం లేకుండా ఆయన అట్లాంటి ఒక చీఫ్ జస్టిస్ హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆయన హైదరాబాద్లో ఉంటే దళిత వర్గాలు చెందికి 2 చీఫ్ జస్టిస్ వచ్చి దళిత గిరిజన వర్గాల పట్ల కమిట్మెంట్ చూపెట్టు ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను ఆయనే ప్రధానంగా సమర్పించి తీర్పు రావడానికి కూడా ఆయన సహకరించిన అతను హైదరాబాద్ వస్తున్న సమయంలో నేను ఇక్కడికి వచ్చి సన్మానం పెట్టుకోవడం అంటే నిజంగా చాలా ఇబ్బందిగా మారింది. ఏమైంది, అక్కడ చీఫ్ జస్టిస్ గారి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడ చీఫ్ జస్టిస్ కార్యక్రమాలన్నీ లైవ్లో అవుతుంటే జరుగుతుంటాయి. నేను ఇక్కడ మీకు సన్మానం చేసిన కార్యక్రమం పెట్టినట్టు నాకేం ఉత్తరంగా ఉన్నట్టుగా వాటి మీకు బాధపడ్డా ఆయన గౌరవించుకోవడమే నాకు ముఖ్యమని చెప్పి కానీ ఆయన గౌరవించుకోవడమే నాకు ముఖ్యమని చెప్పి ఆయన నిన్న కలిసి ఆయన అభినందిస్తూ ఒక శాలువా కప్పి ఒక గోపేసి ఆయన చేసిన సేవలకు అనుగుణంగా మనం కలిసి రావడం జరిగింది. అంటే రావడం జరిగింది. సార్ మీరు మా బ్రదర్ సార్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు మీరు అక్కడ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో కల్పించడం అనేది దేశంలో మన వర్గాల్లో మీరంటే చాలా గౌరవం పెరిగింది సార్. అంటే నేను ఎస్సీ ఎస్టీలకు చేయలేదు కృష్ణ, నేను ఓబీసీలో కూడా అందించిందని చెప్పాను. అట్లా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో మొదటిసారి రిజర్వేషన్ కల్పించే ఒక ప్రక్రియ మొదలైంది. నేను కూడా అన్నాను, మిమ్మల్ని సన్మానించుకోవాలి కదా, మాకు టైం ఇవ్వంటే ఇప్పట్లో నేను చీఫ్ జస్టిస్ ఉన్నాను కదా అని అన్నట్టు. సరే చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. కానీ తర్వాత మన వర్గాల కోసం ఎవరైతే ఒక స్థానాన్ని గురించి కూడా అదే కమిట్మెంట్తో పనిచేస్తున్నారో వాళ్ళ పట్ల మనం ఎప్పుడు గౌరవాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఉన్నది. ఆ పని ముందు చేద్దామని కూడా మీరు అందువల్ల నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు కొంత ఇబ్బంది పడ్డా కూడా ఆయనను గౌరవించుకోవడం కోసం మాత్రమే ఒక 24 గంటలు వాయిదా పడాల్సి వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోదు. ఆయనను కలిసిన విషయం మీకు నిన్ననే సమాచారం వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇకపోతే ఈరోజు ఒకవైపు నన్ను రప్పిస్తూనే శ్రీమతి జ్యోతి గారికి కూడా ఖచ్చితంగా రావాలి. వాస్తవానికి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమంలో పాల్గొన్నది. ఓకే, ఈరోజు జాతి కొంత తలెత్తుకుని తిరిగే అవకాశం వచ్చిందంటే 30 ఏళ్ళ ఉద్యమం అనుకున్నాము. 30 ఏళ్ళ పోరాటం ఫలితం వల్ల కొన్ని జాతికి సమాజానికి విజయాలు సాధించే ప్రయత్నం వచ్చినప్పుడు, లేదా ఒక ఆవేదనతో కూడిన బాధతో ఉన్నవాడి జీవితాల్లో కనీసం ఇవాళ మాకు కొంత న్యాయం జరిగిందని కళ్ళలో ఒక ఆనందం వచ్చిందంటే అది ఒక పోరాటం ద్వారా వచ్చిందనంటే ఆ పోరాటాన్ని ముందుకు నడిపించడంలో జ్యోతి పాత్ర ఎంతమంది ఓకే. జ్యోతి అంటే వెలుగైనప్పుడు వాళ్ళు మా ఇంట్లోనే కాదు మొత్తం జాతికి వెలుగునిచ్చే పాత్ర మా ఇంట్లో వెలుగే కాదు మొత్తం జాతికి సమాజానికి వెలుగునిచ్చే పాత్ర పోషించింది. నిజంగానే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల పాటు జాతి కోసం సమాజం కోసం తిరుగుతున్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ, కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ, పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా జాతి కోసం ముందుకెళ్లే ప్రయాణాన్ని ఎప్పుడు ఆపకుండా సహకరించడం వల్లనే సమాజం కోసం ముందుకెళ్లే పాత్రను నిరంతరం పోషించడం వల్లనే వాళ్ళ ఈ స్థాయి దాకా ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాం. ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే మొదటిసారి ఇట్లాంటి కార్యక్రమంలో జ్యోతి పాల్గొన్నది కాబట్టి ఆమె సంపూర్ణ శాసన గమనించడం వల్లనే ఈ జాతిని ఒక యుద్ధంలో గెలిపించడానికి సమాజానికి అవకాశం ఇచ్చిందని కూడా దృష్టి. అదే సమయంలో ఇక్కడ ఇది నా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించినది. ఇక్కడ ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో కేవలం ఇక్కడ
రెండు వర్గాల మధ్యలో యుద్ధంగా తెలుగు నేల మీద కనిపించింది. ఈ 30 ఏళ్ల పోరాటంలో దళితులు రెండు వర్గాల మధ్యలో ఒక యుద్ధంగా తెలుగు నేల మీద ఆ గుర్తులు కనిపించినాయి. కానీ నేను ఆత్మసాక్షిగా చెప్తున్నది ఏంటంటే ఇది కేవలం రెండు వర్గాల మధ్య యుద్ధంగా మారాలని నేను కోరుకోలేదు, కానీ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు ప్రతి కులానికి చేరాలనే అంశం మాత్రం ముందుకు తీసుకెళ్లేటటువంటి ఇవాళ ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని చెప్పి మాదిగల ఆధ్వర్యంలో దాదాపు దళిత కులాలని ఒకవైపు నిలబడితే వర్గీకరణ వద్దు, వర్గీకరణ అవసరం లేదని చెప్పి 30 ఏళ్లుగా మన సోదర వర్గంలో ఉండబడే కొంతమంది స్వార్థపరులు, నా సోదర వర్గాన్ని అంతా నేను స్వార్థపరులు అంటలేదు, కానీ కొంతమంది స్వార్థపరమైన వర్గం అడుగున అడ్డు తగలడం అనేది 30 ఏళ్ళలో మనం చూసాం. ఇంకా అడ్డు తగలడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మీ అన్నగా మీ బిడ్డగా చెప్పదలుచుకున్నది అంటే ఇది మాలలకు వ్యతిరేకమైన ఉద్యమం కాదు, కేవలం మాదిగల కోసం చేసిన ఉద్యమం కూడా కాదు. ఇది దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు ఉండాలని అంతకన్నా ముఖ్యంగా ఈ దేశంలో 1100కు పైబడిన కులాల్లో, ఈ దేశంలో దళిత వర్గాల్లో 1100 కులాలు పైగా ఉంటే ఆ 1100 కులాలు ఉన్న ఈ దేశంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు తమ జనాభా కంటే మించి పొందిన కులాలు కేవలం 15 నుంచి 20 కులాలు మాత్రమే లెక్కలకు వచ్చేసినాయి. ఉదాహరణకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే సమయంలో లేదా ఎస్సీలకు రిజర్వేషన్లు రాజ్యాంగం పొందుపరిచే సమయంలో మొత్తం దళిత కులాల మొత్తం సంఖ్యను ఒక 1145 కులాలుగా ఆయన రాసి పెట్టారు. అంటే రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో 1140 కులాలు అందాలి, న్యాయబద్ధంగా అందాలి. ఈ దేశంలో ఉండబడే 1140 పైగా కులాల్లో జనాభా కలిస్తేనే 15%. సింగిల్ కాస్ట్ గా ఏ కులం జనాభా 15% కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 15% రిజర్వేషన్లు మనకు అమలు జరుగుతుంది అంటే ఆ 15% రిజర్వేషన్లు అనేది ఒక మాలలయ జనాభా ఉంటే కాదు, లేదా అందులో ఒక మాదిగల జనాభా కలిస్తేనే కాదు. ఇక్కడ 59 కులాల జనాభా కలిస్తేనే 15%. ఆ 15%లో ఎవరి కులాలు ఉందో వాళ్ళ జనాభా అంతా ఉంటుంది. అన్ని కులాల జనాభా కలిస్తేనే 15% కూడా ఇంకా తీసింది. అట్లాంటప్పుడు ఎవరి జనాభా ఎంతో ఆ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి దక్కడం అనేది న్యాయం. ఆ న్యాయమైన పోరాటం ఎంఆర్ఎస్ 94లో మొదలు పెట్టవచ్చు, కానీ న్యాయమైన పోరాటం 94లో మొదలు పెట్టవచ్చు, కానీ అన్యాయం జరిగింది అని మాత్రం నాలుగు పుట్టక ముందే కమిషన్ నివేదిక చేసినాయి. నేను 1965 జూలై 7న నా జన్మదినం సంవత్సరం అనుకున్నా. 1965 జూన్ 1కే ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక కమిటీ వేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చినాక 15 ఏళ్ళకి 50లో రాజ్యాంగం అమలులోకి వస్తే 15 ఏళ్ళకే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పేరే లోకూర్ కమిటీ. కమిటీ ఎందుకు ఏర్పాటు చేశాడు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రిజర్వేషన్ అయితే రాజ్యాంగం పొందుపరిచాడో ఆ రిజర్వేషన్ ఇప్పుడు అమలు జరుగుతున్నప్పుడు ఈ అమలు జరుగుతున్న రిజర్వేషన్ ఫలాలు ఈ దేశంలో అందాక్ష కులాల సంఖ్య ఎంత? 1100 పైగా కులాలకు అందాలి. ఆ 1100 కులాలకు నిజంగా అందుతుందా లేదా తెలుసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. అప్పటికి 4 రోజులు గుడ్డలేదు. ఆ కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? జూన్ 1వ తారీఖున ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. నేను జూలై 65లో నేను జూన్ 1, 1965 నాటికి రిపోర్ట్ వచ్చేసింది. అందులో ఉన్నదేంటి? ఈ దేశంలో 1140 కులాలు పైగా ఉంటే ఈ రిజర్వేషన్ ఫలాలు కేవలం 12-13 కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి. కాబట్టి 1100 కులాలకు పైగా ఉన్న ఈ దేశంలో అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వర్గీకరణ జరగాల్సిందని చెప్పి నేను పుట్టక ముందే రిపోర్ట్ వచ్చేసి ఆ రిపోర్ట్ అప్పుడే అమలు జరిగితే ఎవరి మధ్యలో వ్యత్యాసాలు ఉండేది కాదు. ఒకరు వెనకపోయారు, ఒకరు ముందుకెళ్ళిందని ఆలోచన వచ్చేది కాదు. న్యాయం అందరికీ జరిగే అవకాశం ఉంది. కానీ ఆ కమిటీ రిపోర్టును ఆనాడు కొట్టిపెట్టాడు. ఆ కమిటీ రిపోర్టు అమలు జరగకుండా ఆనాడు అడ్డుకున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో వర్గీకరణ జరగలేదు. అంటే వర్గీకరణ కోరింది ఎంఆర్ఎస్
యుద్ధం చేయడానికి దాసంటే ఎంఆర్ఎస్ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఈ ఆవేదన, ఈ అన్యాయం జరిగిందనే ఆకాంక్ష ఉద్యోగం మొదలుపెట్టిన రోజు కాదని నాలుగు పుట్టక ముందే ఈ ఆవేదన, ఈ అన్యాయం జరిగిన చరిత్ర ఉన్నది అనడానికి ఇది సాక్ష్యాలు వేసుకొని మర్చిపోతాను. పోనీ అది ఒకటి ఓకే. 4 రోజులు పుట్టక ముందే ఎస్సీ వర్గీకరణ జరగాలని కమిటీ రిపోర్ట్ వచ్చింది, సత్యం ఉంది, కాదని మనం చెప్పలేదు. మరి 94లో ఎంఆర్ఎస్ ఉద్యోగం మొదలు పెడితే గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెంటనే ఎస్సీ వర్గీకరణ డిమాండ్ అంగీకరించిందా? లేదు. తను కూడా ఇప్పటికీ అన్యాయం జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి తను కూడా ఒక కమిషన్ వేశాడు. ఆ వేసిన కమిషన్ పేరేంటి? జస్టిస్ రామచంద్రన్ కమిషన్ వేశాడు. కమిషన్ ఎప్పుడు వేసిండు? 96లో వేశాడు. రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 97లో వేసి రిపోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా 65లో ఎస్సీ వర్గీకరణ జరగాలని లోకల్ కమిటీ చెప్పేసింది. మరి 96 వేసిన రామచంద్ర కమిషన్ 97లో రిపోర్ట్ ఏమి వచ్చింది? ఆనాటి నుంచి నాటి వరకు మాదిగలతో పాటుగా చాలా కులాలకు అన్ని జరుగుతున్నమాట వాదులే కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి అది కూడా రిపోర్ట్ వచ్చేసింది. అంటే ముందు రిపోర్ట్ అదే ఉన్నది, ఉద్యోగం మొదలుపెట్టిన కొత్త రిపోర్ట్ అదే ఉన్నది. పోటీ దాని పరిణామాల భాగంగా ఉద్యోగం ముందుకెళ్ళింది. కొంతకాలం వర్గీకరణ అమలు జరిగింది. మళ్ళీ కొంతమంది స్వార్థపరులు అడ్డుకోవడం వల్ల అది మళ్ళీ రద్దు అయిపోయింది. రద్దయిన దాన్ని నిలబెట్టడం కోసం మళ్ళా పోరాటం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆ పోరాటం ముందుకెళ్లిన క్రమంలో ఆనాడు ఈ దేశంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. యూపీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు ఏమన్నా వెంటనే చేసిందా? ఆయన కూడా చేయలేదు. ఆయన ఏం చేసిండు? ఇప్పటికీ అన్యాయం జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి ఆయన కమిషన్ చేశాడు. ఆ కమిషన్ పేరే జస్టిస్ ఉషా మేరా కమిషన్. ఆ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 2008లో వచ్చేసింది. 2007లో కమిషన్ పడ్డది. కొన్ని 2008 రిపోర్ట్ లో ఏమున్నది? ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి, అదే పరిష్కారం అని ఉన్నది. పోనీ ఆనాడు పక్కన పెట్టేసింది. ఈనాడు సంగతి గురించి మాట్లాడతాము. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరి 2 రాష్ట్రాల్లో ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు మీదకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పేలా చేసిండ్రా? లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మరొక కమిషన్ వేసిండు, జస్టిస్ సెమీమక్తర్ కమిషన్. ఇక్కడనో ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇక్కడ వేసారు చంద్రబాబు నాయుడు గారు. పోనీ ఇప్పుడు వేసే కమిషన్ ఏం జరిగింది? మళ్ళా అక్కడ సెమీమక్తర్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది, ఇక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసి. కమిషన్లని ఎందుకు చెప్తున్నాయి ఏకపక్షంగా? నేను పుట్టక ముందు ఉద్యోగం మొదలుపెట్టిన సమయంలో రామచంద్రరావు, ఉద్యోగం మధ్య భాగంలో ఉషా మేరా, ఉద్యోగం చివరి తట్టంలో అక్కడ సెమీమక్తర్, ఇక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా. అంటే మాదిగలు చేస్తున్న పోరాటంలో ధర్మం లేకపోతే ఇన్ని కమిషన్లు ఎందుకు ఒప్పుకుంటాయి?